నువ్వు గనక నువ్వు దేవుని ప్రేమిస్తే నీ పక్కన తనకి ఎప్పుడు గొడవ రానే రాదు. హల్లెలూయా. వాడు ఎన్నన్నా అన్నే కాక, వాడు నీ మీద ఎన్ని రకాలుగా కుట్రలు, నీ మీద ఎన్ని కుట్రలు చేసినా సరే, నువ్వు దేవుని ప్రేమిస్తే వారు నీకేమీ హాని చేయలేరు. కానీ మనం దేవుని ప్రేమించలేకపోతే, మనం దేవుని ప్రేమించే మనసు లేకపోతే ఏమో తెలుసా, ఇక మనలో కూడా మొదలైంది అనమాట. అందుకనే దేవుని ప్రేమించే మనసు కావాలి మనకి. అమ్మ, ఎవరు ప్రేమించే మనసు? దేవుణ్ణి ప్రేమించే మనసు కావాలి. నీ పక్కన వాళ్ళు నిన్నన్నా సరే అవన్నీ నీ మీదకి రావు. ఎందుకు రావంటే నీలో దూషించే మనసు లేదు, నీలో కీడు చేసే మనసు లేదు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే వాదం ఎప్పుడు పెరిగింది? అమ్మ, వాదం ఎప్పుడు పెరిగింది? వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు. అప్పుడు ఏమైంది?